అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో నిన్నగాక మొన్న బండ్ల గణేష్ అనే సినీ నటుడు, సినీ నిర్మాత, పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు, ప్రియమిత్రుడు కూడా. ఎవరు ఈ బండ్ల గణేష్? తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ ఫార్మ్స్ ప్లస్ సినిమా నిర్మాణ రంగము ఇవన్నీ కూడా ముందుండే వ్యక్తి. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే వ్యక్తి. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజును ఉదాహరించుకుని ఆయన ఒక ట్వీట్ వేశాడు. నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఒక సమస్యని మేము భార్యాభర్తలు ఇద్దరం మదన పడతా ఉంటే మా మిస్సెస్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకో, ఆ సమస్య పరిష్కారం అవుతుందని సలహా ఇస్తే బాబు గారి దగ్గరికి వెళ్ళి నేను నా సమస్య ఇదని చెప్తే ఆయన 2 నిమిషాల్లోనే నేను ఫోన్ చేసి నేను పలానాళ్ళకి చెప్తాను నువ్వు వెళ్ళి ఫాలోఅప్ చేసుకోమన్నారు. 2 నిమిషాల్లో బాబు గారు పరిష్కరించారు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్వీట్ చేసి వార్తల్లో మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చాడు ఈ బండ్ల గణేష్. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు ఎవరికి ఏం చేయరు అనే నానుడు ఉంది, అది కరెక్ట్ కాదు. ఆయన దగ్గరికి ఏదన్నా సమస్య మీద వెళ్తే ఆయన వెంటనే పరిష్కరించి మార్గం చూపించే వ్యక్తి, 10 మందికి ఉపయోగపడే వ్యక్తి, 10 మందికి సహాయం చేసే వ్యక్తి అని చెప్పి ఈ బండ్ల గణేష్ ఆ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ వార్త ట్రెండింగ్ అయింది. ఆ తర్వాత నిన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. బండ్ల గణేష్ కలిసి అరగంట సేపు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది రకరకాల వార్తలు చిలవల పొలవలుగా చర్చలు జరుగుతాయి. బండ్ల గణేష్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో క్యాంపెయినర్గా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా అడిగారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. కనీసం ఎమ్మెల్సీ ఇస్తారని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు, అది కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తెలంగాణ తెలుగుదేశం పార్టీని పగ్గాలు చేపడితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఆయనకి ఆల్రెడీ ఒక క్రేజ్ ఉంది, సినీ నిర్మాతగా, సినీ నటుడిగా, ప్లస్ నమ్మకస్తుడు. ఇటు పవన్ కళ్యాణ్కి కూడా నమ్మకస్తుడు, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కూడా నమ్మకస్తుడే. కాబట్టి తెలంగాణ తెలుగుదేశం పగ్గాలు అప్పచెప్తే ఎలా ఉంటుందనేది ఒక వర్గం ప్రజలు ఆలోచిస్తూ ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. ఏమో రాజకీయాల్లో ఏ అదృష్టం ఎవరిని వరిస్తుందో ఎవరో చెప్పలేరు. ఏ నిమిషానికి ఏదైనా జరగచ్చు. కాబట్టి బండ్ల గణేష్ తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడైనా సరే ఆశ్చర్యపోవసలే అని తెలుగు తమ్ముడు గొసగొసలు అనుకున్నట్టు మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.